ఓం సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులతో అందరూ బావుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సద్గురు సాయి 77. అలాగే మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు బాబాగారు మన కోసం ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారు ఫ్రెండ్స్. అది ఏంటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథుని దివ్య చరితమే సచ్చరిత్ర. సాయి సచ్చరిత్ర పారాయణం భక్తి ముక్తిదాయకం. సచ్చరిత్రను మనస్ఫూర్తిగా చదివి మననం చేస్తే అది మన సర్వ పాపాలను పోగొడుతుంది. ప్రతిరోజు ఆ గ్రంథాన్ని పఠించటం వల్ల కలిగే ఫలితం మన ఊహకు అందదు. సాయి సచ్చరిత్రను మొదట అందరూ లౌకికమైన కోరికలను తీర్చుకోవటానికే చదవటం మొదలు పెడతారు. అలా మొదలు పెట్టటం మంచిదే. ఎందుకంటే ఒక సత్కార్యం ఎక్కడో ఒక చోట నుండి ప్రారంభం కావాలి. అలా లౌకిక కోరికలతో మొదలై కొంతకాలానికి బాబా సన్నిధే నాకు కావాలి అనే బలీయమైన కోరికకి దారి తీస్తుంది. రాను రాను సచ్చరిత్ర చదివితే కలిగే ఆనందం అనుభవం అయ్యాక లౌకికమైన కోరికలు అల్పంగా కనిపించి ఆనందం కోసం చదువుతారు. ఆ ఆనందాన్ని అనుభవించటం అలవాటయ్యాక చదవటం మానలేరు. చదువుతూ ఉండగా కొంతకాలానికి అందులోని భావం గ్రహించి ఆలోచించటం మొదలవుతుంది. ఆ తరువాత అంతరార్థాలు అవగతమై జీవితంలో వాటిని అన్వయం చేసుకోవటం మొదలవుతుంది. కొంతకాలానికి పరమార్థం తెలిసి సాయితత్వం అలవడుతుంది. మనోవాక్కాయ కర్మలలో సాయి సూక్తులు జీర్ణించుకొని పోతాయి. అప్పుడు అంతా సాయిమయం. పారాయణం అంటే దాటి వెళ్ళటం అని అర్థం. మాటలు అనే భౌతిక స్థితిని దాటి సాయి భక్తి తత్వాన్ని చేరుకోవటమే పారాయణకి పరమార్థం. అదే సచ్చరిత్ర పారాయణకి ఫలశ్రుతి. అంటే చదివినందుకు ప్రయోజనం. ఓం సాయిరామ్. ఈరోజు మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్.